కాకినాడ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. కాకినాడ శ్రీనగర్లో గల ది కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ హాల్లో నూతన కార్యవర్గ ఎన్నికలు జరిగాయి. ఎలక్షన్ ఆఫీసర్ చిట్టూరు సుబ్రహ్మణ్యం పర్యవేక్షణలో జరిగిన పోటీల్లో 2 ప్యానెల్స్ పోటీపడ్డాయి. పోటీలో సాయిరాం సత్యనారాయణ, సెక్రటరీ సురేష్, ట్రెజరర్ వీరహనుమలు సుమారు 100కు పైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. నూతన కార్యవర్గాన్ని అసోసియేషన్ రాష్ట్ర నాయకులు కొమ్మిశెట్టి కుమార్, జిల్లా నాయకులు గుండు గిరిధర్, మంగళంపల్లి గుప్తా, సాధనాల శ్రీనివాసరావు, ఎన్నికల పరిశీలకులు ఈశ్వరరావు, శ్రీకాంత్ సాలువాలు కప్పి పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు కాశీ విశ్వేశ్వరరావు, రాంప్రసాద్, సురేష్ పెద్ద సంఖ్యలో అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. కాకినాడ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్ జరిగిన కారణంగా ఒక్కొక్కరికి 100 ఓట్లు మెజార్టీతో నెగ్గడం జరిగింది. ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ భారీ విజయం సాధించాము. మేము మెడికల్ షాపులకి మా సహాయశక్తుల అన్ని వాళ్ళకి ఇబ్బంది లేకుండా సహాయ సహకారాలు అందిస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. కాకినాడ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్స్ ఈరోజు స్థానిక శ్రీనగర్ అసోసియేషన్ బిల్డింగ్లో కెమిస్ట్ అసోసియేషన్ బిల్డింగ్లో ఎన్నికలు జరిగినాయి. దీంట్లో కెమిస్టులు సోదరులందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. 320 ఓట్లు పోలయ్యాయి. అందులో ప్రతి ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ ముగ్గురు కూడా 100 పైన మెజారిటీతో మా గెలుపు వచ్చింది. ఈ సందర్భంగా మాకు సహకరించిన ప్రతి ఈసీ మెంబర్ అలాగే ప్రతి ఒక్క సభ్యునికి కూడా ఈ విధంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ప్రెసిడెంట్ ఇవాళ కాకినాడ టౌన్ ఇంకా ఎలక్షన్స్ జరిగినాయి. మన కాకినాడ మెడికల్ అసోసియేషన్ హాల్ శ్రీనగర్ కాకినాడలో జరిగినాయి. చాలా భారీ ఎత్తున మా కెమిస్టులు అందరూ కూడా ఈరోజు ఓటర్లు ఇక్కడ వచ్చి ఓటు వేసి మొత్తం 315 ఓట్లు పోయాయి. అందులో 315 ఓట్లలో ఈ ప్రెసిడెంట్ పదవికి, సెక్రటరీ పదవికి, ట్రెజరర్ పదవికి ఇంచుమించిన ప్రతి ఒక్కరికి కూడా 100 ఓట్ల మెజారిటీతో నెగ్గారు. వీళ్ళు రానున్న 3 సంవత్సరాలు కూడా మెంబర్స్ వెల్ఫేర్ కోసం వర్క్ చేస్తారని మెంబర్స్ అందరూ నమ్మి ఓటు వేసినందుకు వీరి యొక్క సర్వీసెస్ ఏదైతే ఉన్నాయో రానున్న 3 సంవత్సరాలు అందరికీ కూడా మంచి సపోర్ట్ ఇస్తూ వాళ్ళ వెల్ఫేర్ కోసమే పనిచేస్తారని యాజ్ ఎ జిల్లా ప్రెసిడెంట్గా నేను ఆశిస్తూ సెలవు తీసుకున్నాను.